అందరికీ నమస్కారం. అందమైన లోకం చూస్తున్నారు కదా. భూమి రైతు వీళ్ళు ఎప్పుడూ గొప్పవారే కదా. వీళ్ళ ముందు మనం ఎన్ని సిరి సంపదలు ఉన్నా కానీ ఈ భూమి ముందు తల వంచాల్సిందే. ఆ రైతు పెట్టే అన్నం మనం తినాల్సిందే. చూస్తున్నారు కదా, ఇది మా నాన్నగారి పొలం. చాలా సంతోషాన్ని ఇస్తుంది. వెళ్ళేది కొద్ది కొద్ది రోజులే కానీ ఈ సమ్మర్ వచ్చేసిందంటే చాలు మా పిల్లలు ఈ పొలంలో తిరుగుతూ ఆ మోటార్ దగ్గర నీళ్లు పడుతుంటే ఒకటే బురదలో ఆడుతూ ఆ మట్టిని తొక్కుతూ ఆ మట్టిలో వచ్చేటటువంటి ఆ వాసన పసిగెడుతూ ఆహా ఆనందానికి హద్దులే ఉండవండి బాబు. ఈ పొలం మా నాన్నగారిదే, కానీ మాకు బిడ్డలుగా మేము పుట్టినందుకు మా నాన్న కడుతున్నారు. మా నాన్న ఒక రైతు అని చెప్పుకోవడానికి నాకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. మా నాన్నగారి ఇంటికి వెళ్ళామా ఈ పొలం వైపే ఉంటుంది మా మనసు. ఎప్పుడు అక్కడికే వెళతాము, అక్కడే ఆడుకుంటాము. మార్నింగ్ టైం ఈవినింగ్ టైం మా పిల్లలకి ఈ సంతోషాన్ని మాత్రం మా నాన్న ద్వారా ఇవ్వగలిగాను. మరి నా పిల్లలకి నేను ఎప్పుడు ఇవ్వగలుగుతానా అనిపిస్తూ ఉంటుంది. ఈ యాంత్రిక జీవనం కొద్ది రోజుల్లో స్టాప్ పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు చూసేసేయండి మా అత్తగారి ఇల్లు ఇది. మా అత్తగారి ఇల్లు చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా. మా అత్తగారికి పూల మొక్కలు అంటే చాలా ఇష్టం. ఇలా ఎప్పుడు మొక్కలు పెంచుతూ ఉంటారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న ఊటీ వచ్చినట్టుగా ఉంటుంది. చాలా బాగుంది కదా. ఇది మా మామయ్య గారి వేసిన మొక్కజొన్న చేను అనమాట. ఇలా అందమైన లోకంలో మరిన్ని ఆనందకరమైనటువంటి సంతోషాలను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇది సంక్రాంతి ఫెస్టివల్ మేము సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. పల్లెటూరు అంటేనే సంతోషం, సంబరాలు, సందడి కదా. ఈ సంక్రాంతి పండుగ సంబరాలు అనమాట. భోగి మంటలు, వేడి నీటి స్నానం, ముగ్గులు, గొబ్బెమ్మలు, డాన్సులు. ఆనందం అంటే పల్లెటూరు, పల్లెటూరు అంటేనే ఆనందం.